టుడే క్వశ్చన్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. నేను చాలా వరకు క్వశ్చన్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో క్వశ్చన్ చూద్దాం. 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ రూపీస్ 50 రూపీస్ అనమాట. ఓకేనా, అంటే 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ రెండు కలిపి ఎంత 50 రూపీస్ అంట. అలాగే వేరాస్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ వచ్చేసి 46 రూపీస్ అంటున్నాడు. 7 పెన్సిల్స్ అలాగే 5 పెన్స్ ఏమో 46 రూపీస్ అంటున్నాడు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ 1 పెన్. అంటే కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ ఆఫ్ 1 పెన్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ డేటా రాద్దాం. సో ఇక్కడ ఇచ్చిన డేటా నుంచి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం ఏం చేయాలి, ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. సో చూద్దాం. సో ఇక్కడ మనకు పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఎంత, కాస్ట్ ఆఫ్ పెన్ ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి పెన్సిల్స్ మనం పెన్స్ని ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకేనా, లెట్ పెన్సిల్ బి ఎక్స్, పెన్ బి వై. ఓకేనా, సో ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన డేటా నుంచి మనం ఈక్వేషన్స్ని ఈజీగా ఫామ్ చేయాలి. 5 పెన్సిల్స్ అంటే 5x అండ్ 7 పెన్స్ అంటే 7 పెన్స్ టుగెదర్ అంటే ప్లస్ రెండు కలిపి కదా 7 పెన్స్ అంటే y ఈక్వల్ టు టోటల్గా ఎంత ఈ రెండుని 50 రూపీస్ అంట, 50 రూపీస్. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, వేరే 7 పెన్సిల్స్ వేరే 7 పెన్సిల్స్ అంటే 7x ప్లస్ 5 పెన్స్ అండ్ 5 పెన్స్ అంటే 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ట్ 46 రూపీస్ అంట, 46 రూపీస్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా, బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ వీ కెన్ గెట్ ఎక్స్ అండ్ వై, దట్ ఈస్ నథింగ్ బట్ పెన్సిల్ అండ్ పెన్ అనమాట. సో కాస్ట్ ఆఫ్ పెన్సిల్ కాస్ట్ ఆఫ్ పెన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనం ఎలిమినేషన్ మెథడ్ని యూస్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 5x ఉంది, 7x ఉంది. దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టర్మ్ని నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ 5 ఉంది, 7 ఉంది. 5xలో 7x తీస్తే ఇంకా 2x ఉండిపోద్ది. అలా ఉండకూడదు, మనకి x టోటల్గా క్యాన్సిల్ అయిపోవాలి. అలాంటప్పుడు ఈ పక్కన ఏముండాలి, సేమ్ నెంబర్స్ ఉండాలి. సేమ్ నెంబర్స్ ఉండాలంటే ఇక్కడ 5 ఉంది, 7 ఉంది. 5, 7 మనం ఏం చేయలేం కదా, అంటే క్యాన్సిల్ చేయలేం. సో 5, 7కి 5 టేబుల్లో 5 7s 35 అవుతుంది. ఎక్కడైతే సేమ్ అవుతుంది 7 5s 35 అవుతుంది. అంటే 5 టేబుల్లో 7 టైమ్స్ దగ్గర 35 వస్తుంది. మళ్ళీ 7 ఇంటూ 5 అవుతుంది, 5 టేబుల్లో 35 అవుతుంది. అంటే దీన్ని ఇంటూ 7 చేస్తాం, ఇంటూ 5 చేస్తాం అనమాట. ఇక్కడ 35 వస్తుంది, సేమ్ నెంబర్. టేబుల్స్ చూసుకోవాలి, అంటే దీనికి 5 టేబుల్లో 35 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 5s చేస్తే 7 5s 35 అవుతుంది. అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయా. సో మన ఈక్వేషన్ 1 ఏమో 7తో మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 2నేమో 5తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 1 దేంతో చేస్తాం, ఈక్వేషన్ 1ని విత్ 7. ఓకేనా, 7తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, 5 × 7 35x ప్లస్ 7 × 7 49y ఈజ్ ఈక్వల్ టు 50 × 7 అంటే 7 5s 35 350. ఓకేనా, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ రాసాం కదా, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేద్దాం, మల్టిప్లై ఈక్వేషన్ 2 విత్ దేంతో చేయాలి, 5తో చేయాలి. ఓకేనా, దీంతో మల్టిప్లై చేస్తాం, దీంతో మల్టిప్లై చేస్తాం అనమాట. అప్పుడే మనకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, 5 అయితే ఏమవుతుంది, 5 5s ఈక్వేషన్ 2 అనమాట. 5 7s ఎంత 35x ప్లస్ 5 5s 25y. నెక్స్ట్ 5 × 46 6 5s 33 4 5s 20 23 230 టోటల్గా. ఓకేనా, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా, ఇప్పుడు చూడండి 35x 35x దీంతో మల్టిప్లై చేస్తాం, దీంతో మల్టిప్లై చేస్తాం, అంతే. అప్పుడు మనకి క్యాన్సిల్ అయిపోతుంది ఈజీగా. ఓకేనా, అప్పుడే కదా మనకు సేమ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వచ్చిన 3 4 ఈక్వేషన్స్ నుంచి మనం ఎక్స్ అండ్ వై క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, బై సాల్వింగ్ 3 and 4. ఓకే, 3 and 4 చేస్తే మనకి ఏమొస్తుంది, వీ గెట్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అంటే మనకి ఏంటి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్, వై అంటే కాస్ట్ ఆఫ్ పెన్.
ఇక్కడ చూడండి నేను 3-4 ఈక్వేషన్స్ ఇలా రాశాను. ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేస్తున్నాం కదా, సో ఇలా 1 by 1 ఇలా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 క్యాన్సిల్ అవుతాయి కదా, సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ సైన్ ఏమవుతుంది, రివర్స్ ఉంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. 35x - 35x క్యాన్సిల్. 49 - 25y. 9 నుంచి 5 తీస్తే ఎంత, 4. 4 నుంచి 2 తీస్తే ఎంత, 2. 24y ఈజ్ ఈక్వల్ టు దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, 0. 5 నుంచి 3 తీస్తే 2. 3 నుంచి 2 తీస్తే 1. ఓకేనా. 24y ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ y దగ్గర 24 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. ఓకేనా. ఓకే, ఇందులో మనకి ఆల్రెడీ 12 టేబుల్ చూద్దాం. 1 టైమ్ 10, ఇది 2 12s 24. అవునా. మళ్ళీ 2 10 5 10s. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 5. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే పుట్ ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టాలా. పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 4 కాదు, ఈక్వేషన్ 1 కానీ 2 కానీ పెట్టుకోవాలి. మనం ఈక్వేషన్ 1లో పెడదాం. ఓకేనా. ఇవి మనం తర్వాత మల్టిప్లై చేసి మనం సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకున్నాం, మళ్ళీ అందులో పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే 1 ఈక్వేషన్లో కానీ 2 ఈక్వేషన్లో కానీ పెట్టాలి. ఫస్ట్ ఈక్వేషన్ కానీ నోట్ చేద్దాం. 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు మనకి y ఎంత వచ్చింది, 5 కదా. 5x + 7 × 5 అంటే దట్ ఈక్వల్ టు 50. ఓకే. 5x 7 5s ఎంత, 35. 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. 5x ఈజ్ ఈక్వల్ టు 50 - 35. 5x ఈజ్ ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. therefore x ఈక్వల్ టు 3. అంటే పెన్సిల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. పెన్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. ఓకేనా. ఇది ఆన్సర్. అర్థమైంది కదా మీకు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.